ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి కొందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా ప్రభువా, ఈ కూడికను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభు తల్లి గారు ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసి ఉన్నారు. నేను ప్రభువా, వారికి రావాల్సిన ఈ ప్రభు మీరు అనుగ్రహించండి. వారి కుటుంబంలో ఏదైతే లోటుగా ఉన్నదో అవన్నీ కూడా నేను ప్రభు మీరు తీర్చమని అడుగుతున్నాం. దేవానికి కొందనాలు స్తోత్రములు. ఇక్కడ కుటుంబాన్ని అంచెలంచెలుగా మీరు దీవించి ఆయన ప్రభా మీరు ఇంకనూ అభివృద్ధి కలిగించమని అడుగుతున్నాం. దేవానికి వందనాలు. వచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ మా ముందు ప్రార్థన చేసిన వారైనారు. చేసిన ప్రార్థన ప్రభా మీరు విని ఉన్నారు కనుక ఏదైతే అడిగి ఉన్నారు ప్రభా అడిగిన దానికి నేను ప్రభా వారు పొందుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రభా నేను ప్రభా ఇప్పుడు వాక్యం చెప్పడానికి నేను నిలబడి ఉన్న నా యొక్క ఆత్మను బంధించి నాకును నీ బిడ్డలకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మీరు మాకు దయచేసి తద్వారా మేము ఆత్మీయంగా బలపడినట్లును నేను ప్రభా నైనా మా యొక్క ఆత్మలను సిద్ధపరచుకున్నట్టు సహాయం చేయమని యేసే నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 22వ అధ్యాయం 47-48 వచనాల నుంచి ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 22-47-48 వచనాలు. ఇక్కడ హల్లెలూయా హల్లెలూయా చెప్తాను. ఇక్కడ మనం ఆలోచన చేసిన వారైతే యూదాకు వచ్చిన విషయము మనకు కనబడుతుంది. వాక్యంలోకి వెళ్ళే ముందు మనం ఆలోచన చేసినట్లయితే మన యొక్క జీవితాల్లో అత్యంత బాధాకరమైన విషయం ఏదైనా ఉన్నది అంటే అది నమ్మక ద్రోహం. ఏమండి, నమ్మిన వారు ద్రోహం చేస్తే దాన్ని మనం భరించలేమంటే. ఏమండి, మనము అన్ని విషయాల్లో వారి మీద నమ్మకంతో అన్ని వారితో షేర్ చేసుకుంటే వారు నమ్మక ద్రోహం చేస్తే కనుక మనం భరించలేని వారుగా ఉంటాం. ఒకవేళ మనకి శత్రువులైన వారు మన మీద ఏదైనా మనల్ని హక్ చేయాలని మనం బాధ పెట్టాలనే ప్రయత్నం చేస్తే ఒకవేళ బాధ పెట్టినా కూడా ఆ బాధను మనం తీసుకోగలుగుతాం. కానీ అలా బాధ పెడుతున్నారంటే సరే వాళ్ళు మన శత్రువులు కనుక వాళ్ళు బాధ పెడుతున్నారు అని అనుకోవచ్చు. కానీ నమ్మిన వారు బాధ పెడితే కనుక లేదా ద్రోహం చేస్తే భరించలేని వారంగా ఉంటాం. ఇలా మన చదవబడిన వాక్యంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మక ద్రోహం చేశాడు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారికి ఇస్కరియోతు యూదా ద్రోహం చేసిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆ యొక్క బాధ ఎలా ఉంటుంది? ఏమండి, ఆ బాధను మనం ఆలోచన చేసినట్లయితే ఆ ద్రోహం చేసిన బాధ పెట్టిన విధానం మనం చూసినట్లయితే కనుక బాధ పెట్టిన వారు యూదా. ఏమండి, యూదా పైకి వ్యక్తి కాదు. ఏమండి, యూదా పైకి వ్యక్తి కాదు, ఏదో తెలియని వ్యక్తి అయితే కనుక అనుకోవచ్చు. కానీ యూదా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులలో ఒకడు. ఏమండి, ఆ 12 మంది శిష్యుల్లో ఒకడు. అలాగనే యేసుక్రీస్తుతో ప్రభువారితో నడిచిన వాడు, యేసుక్రీస్తు ప్రభువారు బోధనలను విన్నవాడు, ఆయనతో కలిసి భోజనం చేసినవాడు, ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా చూసినవాడు. కాబట్టి అటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారిని ఏమండి ద్రోహం చేశాడు.
యేసుక్రీస్తు ప్రభు వారికి ద్రోహం చేశాడు. అన్నీ కూడా అంటే ఆయనతో నడిచాడు, ఆయనతో తిన్నాడు, ఆయనతో ఉన్నాడు, ఆయన మాటలు విన్నాడు, ఆయన చేసిన అద్భుతాలు చూశాడు. ఇవన్నీ చేసిన ఆయన ఎటువంటి వాడు, మనిషి ఎటువంటి వాడు, లేదా దేవుడు ఎలాంటి వాడు అన్నీ కూడా దగ్గరుండి చూసినా కూడా ఆయనకే ద్రోహం చేసిన వాడుగా ఉన్నాడు. ఏమండి, ఇటువంటి సందర్భాల్లో మనం కూడా ఎదురవుతూ ఉంటాయి, మనం కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. ఎవరినైతే అత్యంత నమ్మకంగా ఉంటామో, ఎవరినైతే అత్యంత నమ్మకంగా నమ్మి ఉన్నప్పుడు వాడు మనకి ఏదైనా బాధ పెడితే ఆ బాధ మరింత లోతుగా వెళ్ళిపోతుంది. వాళ్ళు చేసే గాయాలు, వారు మాట్లాడిన మాటలు మనల్ని కోరుకోలేకుండా చేస్తూ ఉంటాయి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో కూడా అదే చూసుకుంటాం. అదే బాధ ఏదైనా శత్రువుతో కలిగితే కనుక అంత బాధ అనిపించదు. కానీ మన ప్రక్కన ఉన్నవారు, మనం నమ్మిన వారే, మనం ఏర్పాటు చేసుకున్న వారే మనకి ద్రోహం చేస్తే ఆ బాధ మనము భరించలేము. కాబట్టి ఇలాగే దైవజనుడు మన రీసెంట్గా చెప్తూ ఉన్నాడు, ఏమైనా నమ్మిన వారు ద్రోహం చేస్తే ఎలా ఉంటుందో చూస్తే, ఒక ముగ్గురు స్నేహితులు ఉన్నారట. ముగ్గురు స్నేహితులు కూడా ఏదో ప్రాణ స్నేహితులు కింద ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇద్దరు స్నేహితులు ఒక ప్లాన్ చేశారు, మన ఫ్రెండ్కి ఇన్సూరెన్స్ చేద్దాం. ఎంత చేయించారు సార్ ఇన్సూరెన్స్? 2 కోట్ల రూపాయలు చేశారట ఇన్సూరెన్స్. చేస్తే ఆ ఇన్సూరెన్స్ చేయించిన తర్వాత మిగిలిన స్నేహితులు ఏమనుకుంటాడు, అసలు నా స్నేహితులకి నేనంటే ఎంత ప్రేమ, అసలు ఎంత ఇష్టం, నా కోసం వాళ్ళు 2 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ చేశారు. కొంతకాలం గడిచిపోయిందట. గడిచిపోయిన తర్వాత ఒక ప్లాన్ చేశారు, అది ఏం లేపేస్తే కనుక ఆ 2 కోట్లు మనకు వస్తాయి. ఆ 2 కోట్లు ఇన్సూరెన్స్ చేయించి వాళ్ళ తల్లిదండ్రులలో లేదా భార్యలో పిల్లలు ఎవరినో నామినీగా పెట్టకుండా వీళ్ళనే నామినీగా పెట్టుకున్నారు. స్నేహితులు అంటున్నారు, నిజంగా నా స్నేహితులు అంటాం, మంచి స్నేహితులు ఎవరు ఉండరు, ఎక్కడ ఉండరు, ఎవరికి ఉండరు అనుకున్నాడు. కానీ తర్వాత అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు అతడు హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నాడట. తర్వాత తెలిసిందట పరిస్థితి ఏంటి, ఇది నేను నమ్మిన స్నేహితులే డబ్బుకు ఆశపడిపోయి నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. ఏదో నా మీద ప్రేమతో నేను ఇన్సూరెన్స్ చేయించాలనుకున్నాను, కానీ నేను చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్తో వీళ్ళు లైఫ్ సెటిల్ అయిపోతామని ఇలాగ చేసి ఉన్నారా అని అప్పుడు అనుకున్నాడట. కాబట్టి ఈనాడు స్నేహమైన నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఎంత దగ్గర వాళ్ళైనా కూడా మనము నమ్మలేని పరిస్థితులు ఉన్నాయి. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో కూడా అలా ఆగలేదు. ఏమంటే కన్నవారు లేదంటే సొంత వాళ్ళని ద్రోహం చేస్తే ఆ బాధ మనము వర్ణించలేము, ఎవరు కూడా తీర్చలేము. ఇలాగా యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించడానికి లేదా యేసుక్రీస్తు ప్రభు వారికి ద్రోహం చేయడానికి ఎలాగ ద్రోహం చేశాడు అంటే కనుక అక్కడ మనం చూస్తే 48వ వచనంలో యూదా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి 22:42 వచనం, యేసు యూదా నువ్వు ముద్దు పెట్టుకుని మనిషి కుమారుని అప్పగించుచున్నావా, ఎలాగ వచ్చి ఉన్నాడు అని ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రావడానికి యూదా
ఒక గుర్తు ఉపయోగించాడు, లేదా యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడానికి ఒక గుర్తును ఉపయోగించాడు. ఆ గుర్తు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకు ముద్దు పెట్టుకున్నాడు అని ఆలోచన చేసినట్లయితే మరి పెద్దలు చెప్తూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్న వారంతా కూడా ఒకే హైట్, ఒకే పర్సనాలిటీ ఇలాగ ఉంటే అందరూ ఒకే రూపంలో ఉండడం వల్ల అందరూ యేసు ఎవరో గుర్తుపట్టలేకుండా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఒకరిని పట్టుకుందామని అంటే వారి టార్గెట్ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు గారు కనుక యేసుక్రీస్తుని కాకుండా ఏ పేరునో యోహానో తీసుకెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ యొక్క ప్లాన్ అనేది వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఏం చేయాలి, ఆయన ఎవరో తెలియాలి. అప్పుడు మరి ఎవరు తెలుస్తుంది, మళ్ళా ఆయనతో ఉన్నవాడికి తెలుస్తుంది. ఎలాగంటే కనుక ఒక్కొక్కసారి మనం కవల పిల్లలు చూస్తూ ఉంటాం. ఏమండి, కవల పిల్లలు చూసినప్పుడు మరి ఎన్నిసార్లు చూస్తూ ఉంటాం మనం, కానీ వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో చిన్నవాళ్ళు ఎవరో తెలియదు. ఏమండి, కానీ ఆ ఇంట్లో వాళ్ళకి మాత్రం పెద్దోళ్ళు చిన్నోళ్ళు అనేది, ఆ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని వాళ్ళు చెప్పగలుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళతోనే ఉంటారు కనుక. మనం బయట వాళ్ళు ఎన్నిసార్లు చూసినా నువ్వు పెద్దోడువా చిన్నోడు అంటే మనము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మనం అడిగి కన్ఫర్మ్ చేసుకోవడమే తప్ప ఎన్నిసార్లు సంవత్సరాల తరబడి చూసినా కూడా మనకి క్లారిటీ అనేది రాదు, గుర్తు అనేది పట్టలేదు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారిని మరి గుర్తించడానికి యోధ ఒక ప్లాన్ చెప్పాడు. అందరూ ఒకే రూపంలో ఉన్నారు కనుక, ఒకే హైట్ వెయిట్ అన్ని పర్సనాలిటీతో ఉన్నారు కనుక ఆయన పట్టుకోవడానికి నేను ఒక గుర్తు చెప్తాను, ఆ గుర్తును బట్టి మీరు వచ్చి ఆయన్ని పట్టుకోండి, లేదంటే ఆయన్ని బంధించండి అని చెప్పాడు. ఏమిటి అంటే కనుక, నేను వెళ్ళి యేసయ్యను ముద్దు పెట్టుకుంటాను, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసయ్య, అప్పుడే ఆయన మీరు పట్టుకోవచ్చు. అలాగా యేసయ్య దగ్గరికి యోధ వెళ్ళగానే ముద్దు పెట్టుకుని నన్ను అప్పగించుచున్నావా, మనిషి కుమారుని అప్పగించుచున్నావా అని ఆయనతో అన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కనుక మరి యోధ ఏమండి ఈ యొక్క ముద్దు అనేది ఎప్పుడు పెడతారు అంటే కనుక ఎవరినైనా ఇష్టముగా ఉన్నప్పుడు ముద్దు పెడతారు. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ మాటలు చూసో లేదంటే వారు ఆడుతున్న ఆటలు చూసో వెంటనే ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి, ఏమండి ఆడే ఆటలు బట్టి. అలాగే అంటే ఇష్టం కనుక అలాగే ఇష్టానికి ఉపయోగించే ముద్దును అప్పగించడానికి ఉపయోగించాడు యోధ. చూడండి, ఇష్టముతో ప్రేమతో పెట్టుకునే ముద్దుని అప్పగించడానికి యోధ ఉపయోగించి ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేసుకున్నట్లయితే కనుక ఎందుకు అంటే కనుక ఎందుకు అప్పగించవలసి వచ్చింది యోధ అంటే కనుక యోధకి దేవునితో ఉన్న సహవాసం కన్నా ఆయన మనసులో ఇంకొకటి ఉండిపోయేది. ఆయనకి ఎప్పుడు కూడా ధనాపేక్ష అనేది యోధాకి ఉంది. ఏమంటే ఒక సందర్భం చూస్తూ ఉంటాం, యేసుక్రీస్తు ప్రభువారి పాదాలను కడగడానికి ఒక స్త్రీ వచ్చి అత్తరు పూసి ఆయన పాదాలను కడుగుతూ ఉంటే ఆ యోధ ఏమంటాడు తెలుసా, మరి ఎంతో విలువైన అత్తరును ఎందుకు ఆయన పాదాలు మీద వేసి మరి పాడు చేస్తాం, ఇది అమ్మి బేదరికిస్తే సరిపోతుంది కదా అంటూ ఉంటాడు. అంటే అతని యొక్క మనసు ఎప్పుడు కూడా ఆ డబ్బుల మీదే ఉంటుంది. యేసుక్రీస్తు భౌతికంగా నడుస్తూ ఉన్నాడు కానీ ఆత్మీయంగా లేదా అంతరంగంగా మనసు మాత్రము ఆయన మీద లేదు. ఇప్పుడు కూడా నా సంచి ఎలా నిండుతూ ఉందా ఏమంటే అనే ఆలోచనతోనే ఉన్నాడు. కనుకనే ఇతడు మరి దేవునితో కనబడుతూ ఉన్నాడు. మనం అనుకుంటూ ఉంటాం దేవునితో లేదా దేవుని సన్నిధిలో కనిపించిన వారందరూ కూడా దేవుని బిడలే అనుకుంటే అది పొరపాటే. కాబట్టి దేవుని సన్నిధిలో కనిపించే వారంతా దేవుని బిడలే అనుకుని కంక్లూజన్కి వచ్చేస్తూ ఉంటారు చాలా మంది. ఏమంటే ప్రస్తుతం కూడా సమాజంలో ఇదే జరుగుతుంది. ఎవరైనా చర్చికి వెళ్తే కనుక చర్చికి వెళ్ళిన వారందరూ కూడా
దేవుని పిల్లలే, దేవుని క్రైస్తవులే ఇక్కడ అసెంబ్లీలు కూడా దేవాలయం జరుగుతున్నట్టు. కాబట్టి మతాన్ని బట్టి కులాన్ని బట్టి కూడా ఇలాగనే మాట్లాడుతున్నారు. కానీ దేవుని మందిరానికి వెళ్ళినంత మాత్రాన దేవుని బిడ్డ అయిపోడు. ఎవరి ప్రార్థన చేసినంత మాత్రాన్నో, లేదంటే ఆ కానుకలు వేసినంత మాత్రాన్నో, లేదంటే ఆ కులము మతము సర్టిఫికేట్ పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవుడు అయిపోడు. ఎలా అవుతాడు అంటే దాని గురించే వాక్యంలో దేవుడు చెప్పి ఉన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు. చదవండి 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు ఎవడో వాడే ప్రవేశిస్తూ ఉంటాడు. ఏమండి, ప్రభువా ప్రభువా అని గుండెలు బాధేసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళాట. ఏమండి, నాకు ఉంది కదా అని మరి తీసుకొచ్చి కొంత సొమ్ము తీసుకొచ్చి కాలువలో పెట్టిలో వేసినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళాం. ఎలా వెళ్తాం, ఎప్పుడు వెళ్తాం అంటే కనుక దేవుని చిత్తాన్ని లేదా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులు. ఏమండి, మనకు నచ్చినట్లుగా మనం జీవించేస్తూ, మనకు నచ్చినట్లుగా మనం మాట్లాడేస్తూ, మనకు నచ్చినట్లుగా మనం ఉంటే కనుక ఉంటూ ఇదొక ఆప్షనల్గా ఈ భక్తి కూడా చేస్తూ ఉంటే దేవుని రాజ్యానికి మనము వారసులము కాలేము. ఏమంటే యోధ వెళుతూనే ఉన్నాడు, ఆయనతో నడుస్తూ ఉన్నాడు. పైకి మాత్రము దేవుడి యొక్క శిష్యుడు అని పేరు ఉంది, కానీ అంతరంగం మాత్రము అతని ఆశ అంతా కూడా భక్తి కన్నా ముందే అతని వ్యామోహము ఆశ అంతా కూడా ధనం మీద ఉంది. అందుకోసమే ఏమండి యోధ యేసుక్రీస్తు ప్రభు వారిని అంటే ఆయన ప్రేమించినట్లుగా ఆయనతో ఉన్నట్లుగా నటిస్తూనే ఉన్నాడు, కానీ అతని యొక్క స్వభావం అంతరంగ స్వభావం మాత్రము మారలేదు. అయితే మనం ఆలోచన చేసినట్లయితే ఈ యూద ఎలాగా అప్పగించి ఉన్నాడు, ద్రోహం చేశాడు, లేదా ముందు మనం చూసాం ఆ యొక్క బాధ ఏంటో, ఎలా బాధ పెట్టి ఉన్నాడు అనేది చూసాం. అలాగే రెండవది ఆయన ముందు పెట్టి ఆయనకి ద్రోహం చేశాడని చూసాం. మూడవదిగా మనం చూసినట్లయితే ఇలాంటి ద్రోహానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగా మరి రెస్పాండ్ అయ్యారు. ఏమండి, ఆయన ఎలాగా చేసిన ద్రోహానికి ఆయన ఎలా రెస్పాండ్ అయ్యాడు. మానవులు అయితే ఏం చేస్తూ ఉంటాం, ఒకరు ద్రోహం చేశారనుకోండి, ఏమండి అసలు నమ్ముతామా, అసలు క్షమిస్తామా, అసలు క్షమించాం. అసలు కనబడితే చాలు వాడు చేసిన దానికి ఇంకొక రెండింతలు చేయాలన్న కక్షతో ఉంటాం. ఒకవేళ వాళ్ళు మాట్లాడిన దానికి 4 మాటలు ఎక్కువగానే మాట్లాడాలని మనం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు దానికి ఎలాగ ప్రతిస్పందించారు అని ఆలోచన చేసినట్లయితే కనుక ఆయనకు ద్రోహం చేసినా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనకి ప్రతీకారముగా ద్రోహము చేయలేదు. ఏమండి, అలా చేయకపోవడమే కాకుండా తర్వాత ఆయన అప్పగించిన తర్వాత ఈ యొక్క ప్రాసెస్ కొరడా దెబ్బలు పట్టడము, ఆయన గేలు చేయడము, ఎగతాళి చేయడము, తర్వాత కొరడా దెబ్బలు, తర్వాత సిలువ మోయడము, బల్లముతో పొడవడము, ఇవన్నీ ముళ్ళ తీరును పెట్టడము, చేతులు కాళ్ళకు మేకులు దిగొట్టడము, ఆ సిలువ వేయడము అన్నీ జరిగిన తర్వాత ఆయన అన్న మాట ఏంటంటే దీనంతటికి కారణం యోధ కనుక యోధాని ప్రభువా నాశనం చేసి అన్నాడా, తండ్రి మీరు ఏమి చేయించున్నారు, వీరిని క్షమించును. ఏమండి, ఆయన యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది? ఈవెన్ ద్రోహం చేసినా కూడా ద్రోహం చేసిన వారి పక్షముగా ఆయన యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది అంటే క్షమించమని చెప్తూ ఉన్నాడు.
యోధా, నేను నమ్మిన వాడవే కదా, నా యొక్క శిష్యుల్లో ఒకవే కదా, ఎందుకు చేసావయ్యా ఇలాగ నన్ను ఎందుకు అప్పగించావంటే అది ఒక మాట కూడా మాట్లాడకుండా ఆయన మాట్లాడుతున్న వాటి ఆ శిలువలో, తండ్రి వీరేమి చేయించున్నాడో వీరిని క్షమించు అంటున్నాం. మరి సహజంగా మన యొక్క చర్య ఎలా ఉంటుందంటే, చర్యకు ప్రతిచర్య అనేది ఉంటుంది. ఒకవేళ ప్రాణం తీస్తే ప్రాణం తీయాలనుకుంటాం కాబట్టి, కొన్ని దెబ్బ కొడితే ఇంకో దెబ్బ కొట్టాలనుకుంటున్నాం, మాట్లాడితే ఇంకొక మాట మాట్లాడాలనుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి అలాగున చేయలేదు. దానికి ప్రతిస్పందనగా ఆయన క్షమించిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఏమండి ఆయన్ని ఆరాధించే బిడ్డలుగా, ఆయన్ని అనుసరించే బిడ్డలుగా మనము చేసే మనము ఎలాగున్నాము, ఎవరైనా మనకు ద్రోహం చేస్తే మన ప్రతిస్పందన ఎలాగుంది అనేది ఆలోచన చేయాలి. ఎందుకంటే మనము కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరిస్తున్న వారుగా ఉన్నాం. లోకంలోని వారైతే కనుక చర్యకు ప్రతిచర్య చేస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలి అంటే కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మనకు చెప్పినట్లుగానే, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని మనం అనుసరిస్తున్నట్లుగానే ఆయన ఏదైతే చేసిన వారై ఉన్నారు, ఆయన ఏదైతే మాట చెప్పి మాటకు పరిమితం అవ్వకుండా క్రియలలో కూడా చూపించిన వాడై ఉన్నాడు, అలాగనే మనము కూడా చేయవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ అలాగూ చెయ్యని వారమైతే, క్షమించబడలేని వారమైతే, లేదా క్షమించే మనసు లేని వారమైతే, ఎలాంటి వారం అంటే క్షమించాలి అని చెప్తున్న మనము మనలోనే క్షమించే మనసు లేదు అనుకుంటే కనుక మనం విషయం తాగి ఎదుటోడు చచ్చిపోవాలనుకుని కోరుకునే వాళ్ళం. ఏమండి తాగింది ఎవరు? తాగింది మనం. ఎవరు మరణం కోరుకుంటాం? అటువంటి వారు ఎవరు తాగితే వాళ్ళు పోతారు. కానీ దేవుడు మనకు చెప్పాడు, అలోప్రాంతంలో కూడా చెప్పిన మాట ఏంటంటే, క్షమిస్తే క్షమించబడతారు. యేసుక్రీస్తు ప్రభు గారు కూడా మనకు అదే నేర్పి ఉన్నారు. పరలోక ప్రాంతంలో కానీ, ఆయన శిలువ మీద కానీ, ఆయన బోధనలో కానీ క్షమాపణ అనేది కనబడుతూ ఉంది. ఈ యొక్క పాఠంలో యోగా నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు ఏమిటి అంటే కనుక, ఎంత ఆయన దగ్గరగా సమీపంగా ఉన్నా కూడా మన హృదయం మారకపోతే మనం చేసే భక్తి వ్యర్థమని. ఏమండి ఎంతగా మనం చూస్తూ కొంతమందిని చూసి మోసపోతామంట. ఏమండి ఈనాడు చాలామంది అలాగే ఉన్నారు. విశ్వాసులు, సేవకులు అనబడిన వారు కూడా అలాగనే ఉన్నారు. ఎందుకంటే దేవుడే చెప్పాడు, గొర్రె చర్మము కప్పుకుని లోపల తోడేలు స్వభావం కలిగిన వారు అనేక మంది వస్తూ ఉంటారు. వారి బోధల విషయమై వారిని గురించి జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు చెప్పిన వాడే ఉన్నాడు. పైకేమో స్వభావం ఏంటి? గొర్రె స్వభావం. గొర్రె యొక్క బొచ్చును కప్పుకుంటూ ఉంటారు. మనకు కనపడిన ఆకారం ఏం గొర్రె కనపడుతుంది. లోపల స్వభావం తోడేలు స్వభావము, యోధ స్వభావం కూడా ఇలా అనుకుంటూ ఉంటాను. కాబట్టి అంతరంగము మారలా. దేవునితో మరి ఆ భౌతికంగా మాత్రం శిష్యుడిగా కనబడుతూ ఉన్నాడు, కానీ అంతరంగంలో మాత్రము దేవుని మీద ఎటువంటి భక్తి లేదు. అతని యొక్క వ్యామోహము, ఆశ అంతా కూడా ధనం మీద ఉంది. అలాగే మనం ఆలోచన చేసినట్లయితే కనుక, ఎప్పుడైతే కనుక చిన్న విషయాలకు మనము కాంప్రమైజ్ అయిపోతే, ఏమండి చిన్న చిన్న విషయాల్లో మనము లొంగిపోతే అవే మనల్ని పెద్ద పెద్ద తప్పులు చేయడానికి అవే కారణం అవుతూ ఉంటాయి, లేదా మన పతనానికి అవే దారి తీస్తూ ఉంటాయి. ఏమండి చిన్న విషయమే కదా, అతనుకున్న ఆశ ధనాపేక్ష. ఏమండి
ఆ ధనాపేక్ష ఎంతటికి దారి తీసింది అంటే ఎంతటికి దారి తీసిందంటే ఎంతటికి దారి తీసిందంటే యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మేసికి అంతగా. ఏమండి, అతనికి ఉన్న ఆశ దేవుని కన్నా ధనం మీదే ఉంది. అన్ని విషయాల్లో బాగానే ఉన్న వ్యక్తి ఈరోజు ధనం మీద ఆశ ఎక్కువైపోయిన కారణం చేత అతను ఎవరినైతే వెంబడిస్తూ ఉన్నాడో, అతను ఎవరికి శిష్యుడై ఉన్నాడో ఆయన్ని అమ్మడానికి కూడా వెనకాడలేదు. ఎప్పుడు కూడా అతని యొక్క ఆశ ధనం మీద ఉంది. అందుకోసమే చిన్న విషయాలకి కాంప్రమైజ్ అయిపోయిన వాడు, చిన్న విషయాలకి లొంగిపోయిన వాడు తర్వాత అతని జీవితంలో అసలు కోలుకోలేని పరిస్థితిని తెచ్చుకున్నాడు. అవమాన భారంతో ఏమైనా బ్రతకగలిగాడా? యూదా యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మేసిన తర్వాత అవమాన భారంతో ఏమైనా బ్రతకగలిగాడా? సంపాదించుకున్నది ఏమైనా అనుభవించగలిగాడా? ఏమీ అనుభవించుకోలేదు. ఇంత పరిస్థితికి వస్తుందని, పరిస్థితి ఎంతగా దిగజారిపోతుందని, ఎంతగా ఆయన శ్రమ పెడతారని, శిలువ మరణానికి అప్పగిస్తారని నేను అనుకోలేదే. అది తనలో తానే బాధపడిపోయాడు. అతను చేసిన అపరాధానికి లేదా ఆ పాపానికి బదులుగా తానే ఊరు తీసుకుని వెళ్తాడు. అతను సంపాదించిన ధనం కూడా వదిలేశాడు. ఆ ధనం తీసుకొచ్చి మరి ఆ సన్నిధిలో వేస్తానంటే ఇది కాదు, ఇది ఏదేమన్నారు, సమాధుల తోటలు అన్నారు. అదే తోటలో ఆయన్ని సమాధులు చేశారట. ఒక పొలం కొని ఆ పొలంలోనే ఆయన్ని సమాధి చేశారట. చిన్న చిన్న విషయాల్లో మనము విశ్వాసులుగా అన్ని విషయాలు బాగానే ఉంటాయి. ఒక విషయంలో ఏదో విషయంలో మనము లోబడిపోతాం. అదే విషయము మనల్ని మన యొక్క ఆత్మీయ జీవితానికి పతనానికి దారితీస్తుంది. ఇక్కడ అన్నీ బాగానే ఉన్న యోధా ధనాపేక్ష కారణం చేత అతడు ఈ పరిస్థితి అనేది వచ్చింది. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యోధా మరి యేసుక్రీస్తు కన్నా ధనాన్ని ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి ఆ ధనం అనే పాపము, ధనాపేక్ష సర్వజ్ఞులకు మూలం. ఈ యొక్క ధనాపేక్ష అనే పాపము పెద్దదయ్యింది. తర్వాత ఆయన అమ్మే పరిస్థితిని తీసుకొచ్చింది. కాబట్టి యోధా నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనతో నడుస్తున్నట్లుగా ఉండడం కాదు, కానీ మన మనసు అనేది మనము మార్చుకోగలగాలి. రెండవది, యోధాలుగా అన్ని విషయాల్లో బాగానే ఉన్నా దేవుని కన్నా ఎక్కువ ప్రాధాన్యత దేనికి కూడా ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే కనుక అదే మన ఆత్మీయ పతనానికి దారితీస్తుంది. ఇక ఐదవదిగా మనం చూసినట్లయితే ఇదే సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి? యోధా నుంచి నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే కనుక ఎవరైనా బాధ పెట్టినా వాళ్ళని ప్రేమించాలని. కాబట్టి అంతే కదండి మనం నేర్చుకున్నది. ఎవరైనా మనం బాధ పెట్టినా కూడా వాళ్ళు మనము ప్రేమించాలని. యోధా బాధ పెట్టినా కూడా తండ్రి మీరు ఏమి చేయించున్నారో వీరిని ఎరుగరు, వారు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్తూ ఉన్నాడు. ఎవరిని ద్రోహం చేసినా వారిని క్షమించమంటున్నాడు. అలాగే ఎంతటి వచ్చినా దేవుడు బాధల్లో ఒకరి వల్ల మనకి ఒక బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా అది ఎవరి వల్ల వచ్చిందో మనకు తెలుసు కదా. అయినా కూడా ఆ బాధ నుంచి, ఆ బాధల్లో కూడా దేవుడిని నమ్మాలి. ఎందుకంటే అతడు లేకపోతే కనుక, ఏమండి, యోధా కనుక యేసుక్రీస్తుని అప్పగించకపోతే ఆయన శిలువ మరణానికి వెళ్ళే అవకాశం ఉండదు. ఆయన శిలువ మరణం పొందకపోతే పాపికి విమోచన అనేది లేదు.
ఆయన రక్తం దాచవలసిన పని ఉండదు, లేకపోతే ఆ విమోచన అనేది ఉండదు. కానీ ఒకవేళ దేవుడు అతన్ని అలా ఉపయోగించుకున్నాడేమో, ఏమండి అలా ఉపయోగించుకున్నాడు. కాబట్టి ఏ విషయమైనా కూడా దేవుని మీద నమ్మకం ఉంచాలి. అంటే ఒకళ్ళ వల్ల మనకి ఇబ్బంది కలుగుతుందంటే, ఒకవేళ అలాగే మనం వెళ్ళవలసిన వారమై ఉన్నామేమో, ఆ శ్రమలను మనం అనుభవించవలసిన వారమై ఉన్నామేమో, అలాగే అయితే కనుక దేవుడు మరింతగా మనల్ని, మన యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి ఇది ఒక కారణమై ఉంటుందని వారి మీద ప్రతీకారం చేయకుండా, వారి మీద ప్రతిచర్య చేయకుండా మనము ఏదైనా దేవుని మీద నమ్మకము కలిగి మనం ఉంచాలి, ఎన్ని బాధలు వచ్చినా కూడా. ఏమండి అర్థమైందంటే 3 విషయాలు మనం నేర్చుకున్నాం యేసుక్రీస్తు ప్రభు గారి నుంచి. మనల్ని బాధ పెట్టే వారిని కూడా, మన హత్య చేసే వారిని కూడా మనము ప్రేమించాలి, మనకి ద్రోహం చేసిన వారిని కూడా మనము క్షమించాలి. ఏ పరిస్థితి అయినా కూడా, ఎన్ని బాధలు వచ్చినా కూడా దేవుని యందు నమ్మకం ఉంచాలి. మరి చివరిగా మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క లెంట్ డేస్లో మనం తీసుకోవాల్సిన ఛాలెంజెస్ ఏంటంటే, అలా ఆలోచన చేసినట్లయితే కనుక మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఏదైనా మన యొక్క హృదయంలో ఇంకా దాగి ఉన్న పాపం ఏదైనా ఉందా, మరుగై ఉన్న చీకటి ఏమైనా ఉన్నదా, అది దేవుని కన్నా ఎక్కువైంది అయితే కనుక యూదాలేగా ఆ చిన్న పాపమే భారీ పతనానికి దారి తీయొచ్చు. కాబట్టి మనలో ఏదైతే ఆ చేదైన అనుభవం ఏదైనా ఉంది అంటే కనుక ఈ సీజన్లో లేదా దేవునికి సమీపంగా ఉండే ఈ రోజుల్లో మనం ఏం చేయాలి, దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఎవరిని అలాగే మనము ఇంకెవరినైనా క్షమించవలసిన వారమై ఉన్నామా, మనకి ఎవరైనా ద్రోహం చేస్తే, మన మీద విరోధంగా మాట్లాడినా, మనకు అన్యాయం చేసినా, వాళ్ళు ఇప్పటి వరకు మనము ఏదో శత్రువులుగానే భావించిన వారమైతే, ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఒకవేళ మనం ఎవరినైనా క్షమించవలసిన వారమై ఉన్నామా. అలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెప్పి ఉన్నారు, ఆయన చేసిన ద్రోహం కంటే మనం చేసిన ద్రోహము ఎక్కువ కాదేమో. ఆయన క్షమించినట్లుగానే మనం కూడా క్షమించవలసిన వారమై ఉన్నాము. అలాగనే నేను నిజంగా దేవునికి విధేయుడిగా ఉంటున్నానా, ఆయన చెప్పిన మాటలు నేను పాటిస్తూ ఉన్నానా, అనుసరిస్తూ ఉన్నానా అనేది పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. 3 విషయాలు. ఏ ఛాలెంజ్ అండి? 3 ఛాలెంజ్లు తీసుకోవాలి. ఏంటి? 1, మనలో ఏదైనా చేదైన వేరేదైనా ఉందా, మన హృదయంలో చేదైన వేరు ఏదైనా ఉందా. చిన్నది ఉన్నా కూడా అది ఏం చేస్తుంది, భారీ పతనానికి దారి తీస్తూ ఉంది. అది ఉంటే కనుక ఏమండి, అది ఉంటే కనుక మనం ఎక్కడికి వెళ్ళాం, దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళలేము. మనం ఎంత భక్తి చేసినా భక్తి వ్యర్థం. రెండవది, ఎవరినైనా మనము క్షమించవలసిన వారమై ఉన్నామా, మనకు ద్రోహం చేసినా, మనం ఇబ్బంది పెట్టినా, అన్యాయం చేసినా, వారిని ఎవరినైనా క్షమించవలసిన వారమై ఉన్నామా. మూడవది, దేవునికి లోబడి ఉన్నానా, దేవుని యొక్క మాటను నేను అనుసరిస్తూ ఉన్నానా అనేది మనము పరిశీలన చేసుకోవాలి. దేవుడి మాటల ద్వారా మనల్ని బలపరిచి స్థిరపరచను గాక. ఒకటేమో మనలో మనం ఎవరినైనా క్షమించాలా, మూడవది దేవునికి లోబడి ప్రార్థన చేసుకుందాం. జలం వచ్చి